హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ రోజు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నా ఇదే టైంలో ఆల్మోస్ట్ సంక్రాంతికి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్దాంలే అనుకున్నా నుమాయిష్ ఎగ్జిబిషన్కి. బై ద వే సో కుదరలేదు, లాస్ట్ ఇయర్ మిస్ చేశాను, వెళ్ళలేదు. సో ఈసారి ఇప్పుడు వెళ్తున్నా. సో చాలా చాలా ఎక్సైటెడ్ ఉంది. యాక్చువల్లీ 2 years తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి. సో ఫుల్ రష్ ఉంటుంది, బట్ బాగుంటుంది కదా ఈవినింగ్సే వెళ్తే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. అలా స్టార్ట్ అయ్యేసరికి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. సో అలా స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 అవ్వచ్చు. సో ఈవినింగ్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి. సో ఈవినింగ్ బాగుంటుంది కదా, కొంచెం చల్లగా అయ్యాక కొంచెం ఈవినింగ్ వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకుందాం. సో యా, లెట్స్ గో. ఈరోజు నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. సో ఏమైనా బెస్ట్ డీల్స్ ఉన్నాయా, కొత్త ఐటమ్స్ ఏమున్నాయా అన్ని రోజు ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీలో ఎంతమంది వెళ్ళారు నాంపల్లి ఎగ్జిబిషన్కి? సో నేనైతే 2 years తర్వాత వెళ్ళాను. సో మంచిగా అనిపించింది నాకు. నేనైతే మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడం కుదరలేదు, బట్ క్లోతింగ్ ఇదంతా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశాను. సో నాకు ఏవి బెస్ట్ అనిపించాయో అవి స్టాల్ నెంబర్స్తో సహా మీకు చూపించడానికి ట్రై చేస్తా. ఐ హోప్ మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. సో వెళ్ళిపోదాం నాంపల్లి ఎగ్జిబిషన్కి. వెళ్ళగానే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. మెయిన్లీ మనం పార్కింగ్ ఇవి చేసుకోవడం కష్టం. మెట్రోలో వెళ్ళిపోతే ఈజీ, ఆర్ ఆటో అయినా పర్లేదు. వెళ్ళగానే ఎంట్రన్స్లో మనకి ఈ కైండ్ ఆఫ్ సింపుల్ జ్యువెలరీ, చైన్స్, బ్రేస్లెట్స్, సింపుల్గా ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఇలాంటివి మాత్రం, ఆక్సిడైజ్డ్ మాత్రం మిస్ అవ్వకండి. డెఫినెట్లీ మంచి ప్రైజెస్లో ఉన్నాయి. 100 రూపీస్ అంట మోస్ట్లీ అన్నీ కూడా, బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా. సో నేనైతే ఆ బ్యాంగిల్ తీసుకున్నాను. సో ఎంత క్యూట్ కలెక్షన్ ఉందో. ఇది కూడా బయటే ఉంది. సో అక్కడే మొత్తం కొబ్బరాకులతో అన్నీ చేస్తున్నారనమాట. కొన్ని ఎంత బాగున్నాయో అవి. ఇవైతే ఇంకా బాస్కెట్స్, ఇవి మనకి నార్మల్గా ఎగ్జిబిషన్ లేకపోయినా కూడా ఉంటాయంట ఇవి ఇక్కడే. ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఎంట్రన్స్ టికెట్కి 50 రూపీస్ అనమాట. సో మేమైతే అజంతా గేట్ నుంచి లోపలికి వెళ్ళాం. అజంతా గేట్ నుంచే బయటకు వచ్చాము ఆల్మోస్ట్. సో లోపలికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ ఏమో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ 999 రూపీస్ అంట ఏ డ్రెస్ మెటీరియల్ అయినా సరే. ఇది ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఉంది. కావాలంటే మీకు చెప్తున్నా, అజంతా గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉందన్నమాట. సో ఎంత బాగున్నాయో అసలు. 999 రూపీస్కి చాలా మంచి ప్రింట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది ఒకటి ఇక్కత్ అనమాట. హ్యాండ్లూమ్ కూడా బాగున్నాయి. ఇక్కడ నేను మెయిన్గా హ్యాండ్లూమ్ ఎక్కువ ఇష్టపడతాను ఇక్కడ తీసుకోవడానికి. సో దుప్పట్లు ఉన్నాయి మెయిన్గా, బెడ్షీట్స్, దుప్పటాస్ ఇవన్నీ కూడా. అంటే కొన్ని స్టాల్స్కి నంబర్స్ లేవన్నమాట. సో అందుకే వాళ్ళని అడుగుతున్నాను, ఏమైనా బాగుంటే ఆ స్టాల్ నెంబర్స్ అడిగాను అనమాట. సో చాలా వరకు హిందీలోనే మాట్లాడడం వల్ల నాకు కొంచెం అర్థం కాలేదు. సో ఇక్కడ కూడా ఈ సిల్క్ శారీస్ అంటాయి, ఎంత బాగున్నాయో, చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి అసలు. మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మీరు బార్గెన్ చేయాలండి. ఎంత అంటే అంత తీసేసుకోకండి. సో తక్కువ ఉన్నాయి కదా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా తక్కువగా వస్తాయి అన్నమాట. మెయిన్లీ బెడ్షీట్స్ మాత్రం ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ మంచి ప్రైజెస్కే ఉన్నాయి. మంచిగా బార్గెన్ చేసుకుంటే చాలా కలెక్షన్ మనం తీసుకోవచ్చు అనమాట. సో నాకైతే బెడ్షీట్స్ కలెక్షన్ బాగా నచ్చింది అక్కడ. అండ్ శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొకటి నైట్ సూట్స్ కూడా, కొరియన్ నైట్ సూట్స్ అంట ఇవి. సో నాకు ఈ ఫ్యాబ్రిక్ అంత నచ్చదనమాట. కాటన్ ఎక్కువ ఇష్టం నైట్ వేర్లో. సో లేదంటే టీషర్ట్ డిజైన్, టీషర్ట్ మోడల్ ఇష్టం. ఇవి కొంచెం సిల్క్ టైప్ ఉంటాయి. సో ఆ ఫ్యాబ్రిక్ అందుకే నేను అంత చూసాను, క్యూట్గా ఉన్నాయి. బట్ ఏమో సైజెస్ కూడా ఫ్రీ సైజ్ అన్నారు. సో అందుకే భయం వేసింది తీసుకోవడానికి. బట్ 400, 500, 600 ఈ రేంజెస్లో ఉన్నాయన్నమాట. నైట్ వేర్ కలెక్షన్ చాలా క్యూట్ ఉంది. ఒకవేళ మీరు ఎలాంటి కలెక్షన్ ఇష్టపడతారు అని అంటే డెఫినెట్లీ మీరు చూడొచ్చు ఒకసారి. సో అవి కూడా మీరు బార్గెన్ చేసి తీసుకోవచ్చు. అక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ అని ఉన్నాయి, కానీ మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. అండ్ ఈ స్టోర్ నాకు చాలా నచ్చింది. కలెక్షన్ ఇక్కడ చాలా డిజైనర్ పీసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నేను స్టోర్ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను, ఎందుకంటే నేను డిసప్పాయింటెడ్గా బయటకు వచ్చాను. ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బార్గెన్ చేసిన 1 రూపీ కూడా తగ్గించట్లేదు. బట్ చాలా బాగున్నాయి కలెక్షన్. సో నేను ఒకటి తీసుకుందామని అనుకున్నా, బట్ చూస్తే ఆవిడ ఎంత అడిగినా సరే తగ్గించలేదన్నమాట. సో ఇంకా డిసప్పాయింట్ అయిపోయి బయటకు వచ్చేసాను. బట్ కలెక్షన్ మాత్రం అదిరిపోయింది. మీరు అజంతా గేట్ నుంచి జస్ట్ అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే కనపడతాయండి. సో నో ప్రాబ్లం, మీరు హ్యాపీగా
అంటే మేమంతా యాక్చువల్లీ ఒక లైనే తిరిగాము కాబట్టి మీరు ఈజీగానే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. జస్ట్ కలెక్షన్ చూసి మీకు నచ్చితే కనుక నోట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కోటా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అసలు నేను ఎప్పుడు ఇలాంటి కోటా డ్రెస్సెస్ నా దగ్గర లేవు, బట్ నేనైతే ఏం తీసుకోలేదు. కలెక్షన్ మాత్రం అదిరిపోయింది. సో కోటా డ్రెస్సెస్ కానీ కోటా శారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో కలెక్షన్ కూడా వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా చూపించారనమాట. స్టాల్ నెంబర్ చెప్పండి మేడం అని. సో ఒకవేళ నుమాయిష్ ఎగ్జిబిషన్ లేకపోయినా సరే వాళ్ళ నెంబర్ అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు డైరెక్ట్ వీవర్స్ అంట. ఇది 6500 శారీ అంటే ఎంత స్మూత్ ఉందో, క్వాలిటీ ఎంత బాగుందో. గోల్డ్ది పింక్ది చాలా నచ్చింది నాకు. ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ కానీ శారీస్ ఇలా ఉంటాయి మా దగ్గర అని చెప్పి చూపిస్తున్నారనమాట. డైరెక్ట్ వీవర్స్ అంట వీళ్ళు. సో ఒకవేళ మీకు కావాలంటే వాట్సాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ వాళ్ళు డైరెక్ట్ రమ్మన్నా సరే ఇంటికి వచ్చి శారీస్ తీసుకుని వస్తారంట. సో అలా కూడా మీరు చూసి తీసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక. నేను ఇక్కడ స్టాల్ నెంబర్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. సో వీడియో తీస్తున్నాను అంటే యూట్యూబరా అని అడిగారు. సో అలా ఇంకా డీటెయిల్స్ పెట్టండి మేడం మాకు యూజ్ అవుతుంది అని అంటే ఇంకా అది కూడా వీడియో తీసుకుని తీసుకొచ్చాను. స్టాల్ నెంబర్ 89 వీళ్ళది. అండ్ ఇదనమాట శారీ డైరెక్ట్ వీవర్స్ అంట వీళ్ళు. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కదా పైన. సో అది కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ శారీస్ కూడా ఇక్కడ హ్యాండ్లూమ్ కదా. సో హ్యాండ్లూమ్ శారీస్ ఇవి కూడా బాగా దొరుకుతాయి అని చెప్పి మెయిన్లీ కాటన్ శారీస్ అవి ఉంటాయి కదా. సో అందుకే అత్తయ్య కోసం తీసుకుందామని వెళ్ళాను అనమాట. కొంచెం కలెక్షన్ చూద్దాము అని చెప్పి. సో ఎంత మంచి కలెక్షన్ ఉందంటే లిటరల్లీ స్టాల్ నెంబర్ అక్కడ ఉంది కదా, మీరు కావాలంటే వెళ్ళచ్చు. కోటా డ్రెస్సెస్ పక్కనే ఇది కూడా. సో చాలా బాగున్నాయి కలెక్షన్. కాటన్ శారీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ప్యాటర్న్స్, ప్రింట్స్ అన్నీ కూడా. సో మేము ఎక్కువ శారీస్ ఎక్కువ కవర్ చేసాము. సో అందుకని చెప్పి యాక్చువల్లీ నేను 5 o'clockకి వెళ్తున్నాము, కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి అన్నాను కదా. సో అది కాదండి, యాక్చువల్లీ మీరు షాపింగ్ చేయాలని అనుకుంటే మాత్రం సరదాగా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు 5 o'clockకి. బట్ షాపింగ్ చేయాలని అనుకుంటే ముందే డిసైడ్ అయ్యి వెళ్తే మీరు కొంచెం ఎర్లీగా వెళ్తే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మాకు అస్సలు టైం సరిపోలేదు లిటరల్లీ. సో దట్టు ఏంటంటే నేను ఇంకా పర్చేస్ చేద్దామనే వెళ్ళాను కాబట్టి అన్నీ ఒకటి 1 by 1 చూసి బార్గెన్ చేసి ఇదంతా చాలా టైం పట్టేసింది. సో అలా ఒక లైన్ మాత్రమే తిరగగలిగాను. కానీ నాకు మాత్రం నుమాయిష్ ఎగ్జిబిషన్లో కలెక్షన్ కానీ, ఆ క్వాలిటీ కానీ, శారీస్ మెయిన్గా, డ్రెస్సెస్ కానీ ఇవన్నీ చాలా నచ్చాయి అసలు. ఇంకా చాలా ఉంటాయి కదా, ఫ్లవర్ వేజెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఇట్లా చాలా కలెక్షన్ ఉంటుంది. బట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను నేను. సారీ అంతే వర్కమ్మా, ఇది 2800 ఆఫ్టర్ డిస్కౌంట్. షోరూమ్ రేట్ 3600. సారీ అంతే వర్క్. మొత్తం సారీలో హ్యాండ్ వీవింగ్ థ్రెడ్ వర్క్ ఉంది. మొత్తం సారీ అంతే. సో ఫుల్ తిరిగి ఇంకా ఆకలి వేసేసింది, బాగా నీరసం కూడా వచ్చింది. సడన్గా ఇంకా ఫుడ్ స్టాల్ కనిపిస్తే ఇంకా ఆగిపోయి ఇక్కడ ఇంకా సమోసా, చాట్ అండ్ పావ్ బాజీ ఆర్డర్ చేసాము. బాగానే ఉంది, పావ్ బాజీ బాగానే ఉంది, కానీ చాట్ అంత బాగా. యాక్చువల్లీ ఇంకా లోపల అక్కడే ఇంకా లోపలికి వెళ్తే పెద్ద ఉంటుందన్నమాట ఫుడ్కి సంబంధించి. చాలా స్టాల్స్ ఉంటాయి. సో అక్కడ తింటే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మాకు ఇంకా దారిలో కనిపించింది కదా అని ఆగిపోయాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ ఇవి కూడా బాగున్నాయి. లెనిన్ అంట ఇవి. మెయిన్లీ హ్యాండ్లూమ్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. సో హ్యాండ్లూమ్స్ అనేవి మెయిన్లీ మనకి ఇక్కడ బడ్జెట్లోనే వస్తున్నాయి అనిపించింది. అంటే డైరెక్ట్ వీవర్స్ ఉన్నారు ఎక్కువ. సో దానివల్ల అండ్ దట్టు మనం బార్గెన్ చేసుకుంటే చాలా మంచి ప్రైజెస్కే మనం తీసుకోవచ్చు. సో డెఫినెట్లీ మీరు ఒకవేళ వెళ్తే కనుక బార్గెన్ చేయడం మాత్రం నేర్చుకుని వెళ్ళండి. లేదంటే బార్గెన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చికెన్ కర్రీ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కంపల్సరీ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వస్తే చికెన్ కర్రీ లేకుండా వెళ్ళాం కదా. సో చికెన్ కర్రీ అవుట్ఫిట్స్, కుర్తీస్ అవి చూసాను అనమాట. నాకు చికెన్ కర్రీ ఈ మీషోలో వీటిలో దొరుకుతుంది, కానీ కాటన్ అంత మంచిగా దొరకట్లేదు. నార్మల్లీ సిల్క్, జార్జెట్ ఇవి బాగా దొరుకుతున్నాయి, కాటన్ అంత మంచిగా అనిపించట్లేదు. సో కాటన్ చూద్దామని చెప్పి కాటన్ కలెక్షన్ ఇక్కడ చూస్తున్నా. కొన్ని కలర్స్ చూపించారు ఉన్న దాంట్లో.
నేనైతే అన్ని సగం సగమే చూసాను, అంటే అవుట్ఫిట్స్ అన్నీ కవర్ చేశాను, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, బట్ ఇంక మిగతా అంత ఎక్కువ కవర్ చేయలేదు, అక్కడక్కడ చూసామంతే. సో అనిపించింది ఇంకొకసారి వెళ్తే బాగుంటుంది, అది అట్టు కొంచెం ఎర్లీగా వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది, బట్ చూడాలి. అండ్ ఇంకొకటి ఇది Feb 18th వరకు మోస్ట్లీ ఉంటుంది అని చెప్పారు, 15th 18th అని చెప్పారనమాట. అండ్ స్టాల్ నెంబర్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే మీ తర్వాత షాపింగ్ హాల్ చేస్తాను, హాల్లో నేనేం తీసుకున్నాను అవి చూపిస్తాను, సో దట్ మీకు స్టాల్ నెంబర్స్ కావాలంటే చూస్తారని చెప్పి స్టాల్ నెంబర్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేశాను. అన్నిటికీ స్టాల్ నెంబర్స్ లేవు, కొన్నిటికే ఉన్నాయన్నమాట. సో కొన్ని గుర్తున్నాయి తీసాను, కొన్ని గుర్తులేవు తీయలేదు. ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనకి సపరేట్గా ఫోటోగ్రాఫర్ ఎవరో ఒకరు షూట్ చేయడానికి ఉండాలి, బికాస్ మా చేతిలో ఫుల్ లగేజ్ ఉంది. సో ఆ లగేజ్తో షూట్ చేయడం చాలా కష్టమైంది నాకు. సో ఊరికే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలి, బట్ నేను షాపింగ్ చేసేసాను కదా, సో దానివల్ల లగేజ్తో అన్నీ షూట్ చేయడం కొంచెం కష్టమైంది. అండ్ బెడ్షీట్స్ కలెక్షన్ మాత్రం ఇక్కడ అదిరిపోయింది, బెడ్షీట్స్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయమని చెప్తాను నేను. సో ఈ పింక్ ఒక బెడ్షీట్ ఉంది చూసారా, ఆ బెడ్షీట్ నాకు చాలా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్. వీళ్ళకి స్టాల్ నెంబర్కి లేదంట, సో అందుకే ఎదురు స్టాల్ నెంబర్ చూపించాను మీకు ఇందాక. సో ఆ స్టాల్ నెంబర్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ బెడ్షీట్స్ కూడా బాగున్నాయి, కలెక్షన్ చాలా డిఫరెంట్గా. అండ్ షూ కలెక్షన్, ఈ స్లిప్పర్స్ కలెక్షన్ ఇవైతే సూపర్ ఉంటాయి అసలు. బట్ నేను ఒక్కటే షాప్కి వెళ్ళాను, ఒకటో రెండో షాప్స్కి వెళ్ళాను అంతే, ఇంకా టైం సరిపోక. సో ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంది, బట్ సైజెస్ అస్సలు లేవన్నమాట. ఏది అడిగినా సైజు లేదు అన్నారు. నాకు నచ్చిన వాటిలో ఏది సైజెస్ లేవు పెద్దగా. సో ఒకటో రెండో ఉంటే ఇంకా అవే కొన్ని ట్రైల్ వేసి తీసుకున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాను. యాక్చువల్లీ ఇదే వ్లాగ్లో చూపిద్దాం అనుకున్నా, బట్ ఎక్కువే తీసుకున్నాను. సో అవే ఒక 20 minutes 30 minutes వీడియో అవుతుంది. సో ఎందుకులే దీంట్లో ఇంకని చెప్పి ఇంక దీంట్లో పెట్టట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని బెడ్షీట్స్ కలెక్షన్ చాలా బాగుంది, అంటే కింగ్ సైజ్ పెద్ద పెద్ద బెడ్షీట్స్, దట్టు కొంచెం జైపూరి కలెక్షన్ టైప్ అనమాట. చాలా రీజనబుల్, 500,000 ఇలాగే ఉన్నాయన్నమాట. సో స్టాల్ నెంబర్ అందుకే షూట్ చేసి పెట్టాను. అండ్ ఇంకా బయటకు వచ్చేసాం, చూసారా ఎంత రష్ ఉందో. వెళ్ళేటప్పుడు ఇక్కడ తీయడం మర్చిపోయాను, అక్కడ పోలీసులు అందరూ కంగారు పెట్టేశారనమాట, వెళ్ళండి అని. సో అందుకే ఇంకా బయటకు వచ్చాక తీశాను. సో ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, 10:30 ఆ టైం అయిపోయింది. సో క్లోజింగ్ టైం అనమాట. సో అందుకే అందరూ బయటకు వచ్చేసరికి ఫుల్ రష్ ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకున్నాం, మెట్రోకి వచ్చేద్దాం అనుకున్నాం, బట్ టైం సెట్ అవ్వలేదు, అప్పటికే మెట్రో క్లోజ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా కంగారుగా ఉంది కదా అని ఇంకా ఆటోలో వచ్చేసాము. సో అదనమాట ఈరోజు వీడియో. నేను ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరలేదు. సో కుదిరితే మళ్ళీ ఇంకొకసారి వెళ్తే కనుక డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఐ హోప్ ఇదైనా మీరు చూసి హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.